ఆర్మూర్ అసెంబ్లీ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆర్మూర్ అసెంబ్లీ తరఫున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్మూర్ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున ప్రొద్దున్నే జంబియన్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అట్లాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రాకేష్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పటికే తన యొక్క ఫౌండేషన్ ద్వారా మరియు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక రకాలుగా ఉచితంగా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వారు చేపడుతున్న సందర్భంగా వారికి ఈ ప్రజల తరఫున మరొకసారి వారికి ధన్యవాదాలు, పుట్టినరోజు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వారు మరికొన్ని రోజు పూర్తి స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు ఈ యొక్క పేద ప్రజలకు చేపడతానని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన అనుగుణంగానే ప్రజల సమస్యలు తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము కోరుతూ, అట్లాగే రానున్న కాలంలో వారు మరింత ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి మేము ఆ భగవంతుని కోరుతూ ఉన్నాం. గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద మొత్తంలో ఆయన జన్మదిన సందర్భాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖల పరిధిలో ఇక్కడ జన్మదిన్ దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆర్మూర్ పట్టణంలోని తపస్వి అనాథాశ్రమంలో పిల్లలకు కూడా అన్నదాన సదుపాయము, అదేవిధంగా లాలనాశ్రమంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకుంటాము. రానున్న రోజుల్లో కూడా ఆర్మూరు అభివృద్ధికి మరింత సేవ చేసి ఆర్మూరు ప్రజలను అందరినీ కూడా మన్ననలు పొందే విధంగా ఆరోగ్యాలతో దీర్ఘకాలము అందరినీ బాగా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి నా దేవదేవుని ప్రార్థిస్తూ మరొకసారి రాకేష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. పైడి రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జంబియాన్మాన్లో పూజా కార్యక్రమం చేసుకొని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నదో అలా పండ్ల పంపిణీ వారు ఇంకా ఆరోగ్య విషయాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకో సమాజానికి ఈ ఆర్మూర్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఇంకా ప్రమోషన్ కావాలని, ఎంపీగా ఇంకా అనేక పదవులు పొందాలని మేము కోరుకుంటున్నాం.